ప్రభాస్ మొదటిసారి చేసిన హారర్ ఫ్యాంటసీ సినిమా ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజే విశ్వప్రసాద్ నిర్మాణంలో, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటిస్తుండగా, సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ, జరీనా వాహబ్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, వీటీవీ గణేష్, సత్య పలువురు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే, రాజు తన నానమ్మ గంగమ్మతో కలిసి జీవిస్తూ ఉంటాడు. గంగమ్మ ఒకప్పుడు తాను జమీందార్ వంశమని, రాణి అని చెప్తూ ఉంటుంది. తనని యుక్త వయసులో వదిలేసి వెళ్లిన భర్త కనకరాజును ఎలాగైనా వెతికి పట్టుకోవాలి, కలవాలి అనుకుంటుంది. అనుకోకుండా ఒక ఫోటోలో కనకరాజు కనిపిస్తాడు. దీంతో రాజు నానమ్మ కోరిక నెరవేర్చటానికి బయలుదేరుతాడు. ఈ క్రమంలో బెస్సీతో ప్రేమలో పడతాడు. భైరవి పరిచయంతో వాళ్ల తాత గురించి క్లూ దొరకటం జరుగుతుంది. దీంతో రాజు, భైరవి మరికొంతమంది ఓ అడవిలో ఉన్న పాత కోటకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక తన తాత డబ్బుమీద ఆశతో చనిపోయి దయ్యమయ్యాడని తెలుస్తుంది. మరి తాత కనకరాజు వీళ్లను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? రాజు నానమ్మ కోరిక నెరవేర్చాడా? అసలు గంగమ్మ, కనకరాజు రాజుల కాలం నాటి కథేంటి? కనకరాజు ఎందుకు గంగమ్మను వదిలేసి వెళ్లాడు? భైరవి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ సినిమా చేయటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇదేదో కొత్తగా ఉండబోతోంది అని అంతా అనుకున్నారు. ఫస్ట్ హాఫ్లో కాస్త బోరింగ్గా, సహజత్వం లేని సీన్స్తో సాగుతుంది. ఓ పాట, ఓ ఫైట్, ఓ సీన్ అన్నట్లు సింపుల్ సీన్స్తో నడుస్తుంది. మధ్య మధ్యలో ఏదో ఉంది ఫ్లాష్ బ్యాక్, దయ్యం చాలా పవర్ఫుల్ అన్నట్లు హైప్ ఇస్తూ నడిపించారు. రాజు మరికొంతమంది కనకరాజు కోటలోకి వెళ్లటం, అక్కడ తాత దెయ్యమై వీళ్లకు కనబడటంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని సెకండ్ హాఫ్ మీద ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం బాగా రాసుకున్నారు. ఇది హారర్ ఫ్యాంటసీ సినిమా అని చెప్పారు కానీ, రాజాసాబ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. సెకండ్ హాఫ్లో కాస్త భయపెడుతూ, ఇద్దరు హీరోయిన్స్ మధ్య ప్రభాస్ నలిగిపోతుంటే కామెడీతో, తాత ఆడే మైండ్ గేమ్స్తో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎక్కడా బోరు కొట్టకుండా కథ పరిగెడుతుంది. క్లైమాక్స్లో ప్రభాస్, సంజయ్ దత్ మధ్య సీన్స్ అయితే హైలైట్. అవన్నీ మైండ్ గేమ్తో స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. అయితే ఈ మైండ్ గేమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సీన్స్ సాధారణ ప్రేక్షకులకు అర్థమవటం కాస్త కష్టమే. ఫ్లాష్ బ్యాక్లో కనకరాజు, గంగమ్మ కథ కూడా ఆసక్తిగా ఉంటుంది. ఇక ట్రైలర్, టీజర్లు చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేకపోవటం గమనార్హం. ప్రభాస్ ఓల్డ్ గెటప్లో చెప్పిన డైలాగ్కి, ఆ గెటప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమాలో ఆ సీన్కి అవకాశం ఉన్నా ఎడిటింగ్లో తీసేశారు. సెకండ్ హాఫ్ కథ అంతా ఒక కోటలోనే జరగటం గమనార్హం. హిప్నటిజం, సహస్ర చక్రాలు అనే కాన్సెప్ట్లతో పాటు తాంత్రిక శక్తులు, మనిషి అత్యాశ, బంధాల మీద మనిషి ప్రేమ వంటి అంశాలతో బాగానే రాసుకున్నారు. సింపుల్గా మొదలై అక్కడక్కడా భయపెడుతూ, కొన్ని చోట్ల నవ్విస్తూ, మైండ్తో గేమ్స్ ఆడుతూ నడుస్తుంది రాజాసాబ్. సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వటం గమనార్హం. నటీనటుల పర్ఫార్మెన్స్. ప్రభాస్ చాలా కాలం తర్వాత రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్లో బాగా మెప్పించాడు. క్లైమాక్స్లో నానమ్మ కోసం తపన పడే ఎమోషనల్ సీన్స్లో అయితే ప్రభాస్ అద్దరగొట్టేశాడు. మాళవిక మోహనన్ రొమాంటిక్ సీన్స్తో పాటు యాక్షన్ కూడా అద్దరగొట్టింది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అక్కడక్కడా కనిపించి పాటలు, కొన్ని సీన్స్ వరకు పరిమితమయ్యారు. తాత పాత్రలో సంజయ్ దత్ కూడా చాలా బాగా నటించారు. వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య బాగానే నవ్వించారు. బొమ్మన్ ఇరానీ ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. హీరోయిన్ ఆనంది తళుక్కున మెరిసింది. నానమ్మ పాత్రలో జరీనా వాహబ్ మంచి ఎమోషన్ని పండించారు. జరీనా వాహబ్ యంగ్ పాత్రలో తమిళ నటి అమ్ము అభిరామి చాలా బాగా నటించింది. సముద్రఖని ఓ కీలక పాత్రలో మెప్పించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. హిందీ రీమేక్ సాంగ్స్ నాచే నాచే విజువల్ పరంగా వినటానికి ఫ్యాన్స్కి మంచి హైప్ ఇస్తుంది. లొకేషన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్లో అన్ని సెట్స్ వేసి చేశారని చాలా క్లియర్గా తెలుస్తుంది. వాటిల్లో సహజత్వం లేదు. రాజుల కాలం కథ లొకేషన్స్, సెకండ్ హాఫ్ కోట మాత్రం బాగా డిజైన్ చేశారు. ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్లోని కొన్ని సీన్స్ని కట్ చేయొచ్చు. ట్రైలర్లో చూపించిన తాత గెటప్ సీన్ ఉంచితే బాగుండేది. కొత్త కథ తీసుకుని హారర్ సైకలాజికల్ థ్రిల్లర్గా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు మారుతి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కోసం మారుతి బాగా కష్టపడినట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ పరంగా మాత్రం చాలానే ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తోంది. మొత్తంగా ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ నుంచి ఊహించని హారర్ టచ్ ఇస్తూ తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్.